హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరో మంచి రెసిపీతో, అది కూడా హెల్తీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానమాట. ఎప్పుడు పెసరట్టేనా అని ఫీల్ అయ్యే వాళ్ళ కోసం, నాలాంటి వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం అనమాట. ఇది పెసర రొట్టె అనమాట. దానికి ఏంటంటే పెసలు ముందుగా నానబెట్టేసి కొంచెం మొలకలు వచ్చేలా చేసి దాన్ని మిక్స్లో పట్టేసుకున్నాను. అది దాంట్లోకి ఏంటంటే స్ప్రింగ్ ఆనియన్స్, ఇంకా పాలకూర ఒక కట్ట ఉంటే అది కూడా వేసుకున్నాను. ఇంకా అందులోకి కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు, కరివేపాకు వేసుకోవచ్చు. నా దగ్గర అయితే కొత్తిమీర లేదు, నేను కరివేపాకు వేసుకున్నాను. ఒక చిల్లీ యాడ్ చేసుకున్నాను, 1 టేబుల్ స్పూన్ వాము, జీలకర్ర, ఇంకా ఏంటంటే రుచికి తగినంత సాల్ట్ వేసుకొని నిమ్మకాయని స్క్వీజ్ చేసుకున్నాను అనమాట. ఇంకొకటి ఏంటంటే మీరు సుజీ అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే నేను మల్టీగ్రెయిన్ గోధుమ పిండి ఉంది నా దగ్గర, అది యాడ్ చేసుకున్నాను అనమాట. అది కూడా ఒక గ్లాస్ యాడ్ చేసుకోండి, బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. మొత్తం కలిపేసి అస్సలు వాటర్ అనేది యాడ్ చేయొద్దు. అందులోకి ఉంటే కనుక మీ దగ్గర పుల్లటి పెరుగు ఏమైనా ఉంటే అది యాడ్ చేయండి, ఒక 3 టేబుల్ స్పూన్, అంతేగాని ఇంకా వాటర్ అసలు అవసరమే ఉండదు, సరిపోతుందన్నమాట. అట్లా కలిపేసుకొని ఒక 10 మినిట్స్ మూత పెట్టి అట్లా పెట్టేయండి. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే కనుక బటర్ పేపర్ మీద మీరు స్ప్రెడ్ చేసుకోవచ్చు. నా దగ్గర బటర్ పేపర్ అయితే లేదు, నేను కవర్ మీద వేస్తున్నాను. ఇంకా ఏంటంటే ఒక సైడ్ ప్యాన్ పెట్టేసి స్టవ్ వెలిగించి హీట్ చేసుకున్నాను అనమాట. ప్రీ హీట్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఇంకేంటంటే ఈ రొట్టె ఎప్పుడు సిమ్లో కానీ లేదంటే మీడియంలో కాల్చుకోవాలన్నమాట. హైలో పెట్టేస్తే మాడిపోతుంది కానీ అస్సలు కాలదు, టేస్ట్గా కూడా ఉండదు. సో ఇలా పరిచేసుకొని మూత పెట్టేసేయండి. ఆయిల్ వేసుకున్న తర్వాత మూత పెట్టేసేయండి అనమాట. చాలా బాగుంటుంది, మంచిగా 2 వైపులా కుక్ అయ్యిద్ది, ఈవెన్గా కుక్ అయ్యిద్ది అనమాట. మనం మీడియంలో పెట్టేసుకుంటే అట్లా చేసుకొని చక్కగా బాగుంటుంది. హెల్తీకి హెల్తీ, మనకు కడుపు కూడా మంచిగా నిండిన ఫీలింగ్ ఉంటుంది అనమాట. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.